ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. మనం కన్యా రాశి ఫలితాన్ని చూసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఈ రాశిలో ఉన్నాయి. ఇక ఈ రాశి వారి ఆదాయం కనుక చూసుకుంటే ఆదాయం 14, వ్యయం 2 ఉంది. అలాగే రాజపూజ్యం 6, అవమానం 6 ఉంది. ఇక ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ప్రారంభం నుంచి కూడా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు భోగభాగ్యాలను పొందుతారు. స్త్రీ పురుషులిద్దరూ కూడా 2-3 రకాలుగా ఆదాయం పొందడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధనాదాయం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా తీర్థయాత్రలు చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కన్యా రాశి విద్యార్థులు పరీక్షల్లో ఎంతో గొప్ప ఉత్తీర్ణతను సాధిస్తారు. ఇంజనీరింగ్ మరియు మెడికల్ ఎంట్రన్స్ రాసే విద్యార్థులు పరీక్షల్లో ఎంతో ఉత్తీర్ణతను సాధించి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. 2, 3, 4, 6 తేదీలు ఈ రాశి వారికి అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఈ తేదీల్లో ఏవైనా ముఖ్యమైన పనులు చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. ఈ రాశి వారికి మంగళ, బుధ, శని వారాలు కూడా బాగా కలిసొచ్చే వారాలు. ఈ రాశివారు గురు, కేతు, శనికి జపం చేయించుకోవడం వలన సత్ఫలితాలను పొందవచ్చును. ప్రధానంగా ఈ కన్యా రాశివారు దత్తాత్రేయుని ఆలయము మరియు ఆంజనేయ స్వామి ఆలయము దర్శించి ప్రదక్షిణలు చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చును. ముఖ్యంగా ఈ కన్యా రాశిలో వైద్య మరియు రసాయనిక రంగంలో ఉన్న వారికి ఫలితాలు ఎంతో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి స్త్రీ పురుషులిద్దరికీ కూడా గురు కటాక్షం ఎక్కువగా ఉండడం వలన వ్యాపారాల్లో పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి మంచి ఫలితాలను పొందవచ్చును. 2025 అక్టోబర్ నుంచి మంచి స్థితిని పొందుతారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఏది ఏమైనా కూడా ఈ రాశి వారికి ఉద్యోగస్తులు, వ్యాపారులు, విద్యార్థులు అందరికీ కూడా ఈ సంవత్సరం ఎంతగానో అనుకూలంగా ఉంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏ రాశి ఫలితాలు కావాలో కామెంట్ చేయండి. అంతేకాకుండా మేము చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.